హాయ్ అన్నను, వెల్కమ్ టు జేపీ న్యూస్. మిత్రులారా, నేను మీ జగదీష్పాల్. అయితే చూస్తారు కదా, కోమటిరెడ్డి రాఘోపాల్ రెడ్డి గారు కామారెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో నిరాశ్రయులు అయినటువంటి అక్కడ ప్రజలకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ తోటి నిత్యావసర సరుకులు అయితే పంపిణీ చేయడం జరిగింది. ఆ సరుకులు తీసుకున్నటువంటి ప్రజల కళ్ళలో ఆనందం చూడాలి. ఒకసారి అక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళలు ఏమని మాట్లాడుతున్నారంటే, సారు వరదలు వచ్చి వారం రోజులు అవుతుంది, కనీసం మమ్మల్ని పట్టించుకున్నటువంటి నాదులు లేదు. మా పరిస్థితి ఎట్లుంది, మా జీవన విధానం ఎట్లుంది, వరదలలో కొట్టుకుపోయారు కదా, అసలు ఏంది ఎట్లా ఉన్నది అనేది కనీసం ఎవరు పట్టించుకోలేదు. కానీ రాఘోపాల్ రెడ్డి సార్ గారు మా యొక్క బాధలు చూసి, మా కష్టాలు చూసి మునుగోడు నుంచి వెళ్ళి, సార్ది మా నియోజకవర్గం కాదు, మా జిల్లా కాదు, మా ఓట్లు కూడా సార్కి అవసరం లేదు, అయినా కానీ దాదాపు హృదయంతో మా యొక్క బతుకు జీవన విధానం చూసి చెల్లించి ఇవాళ వారి యొక్క కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ తోటి మాకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. వారికి, వారి కుటుంబానికి ఎప్పుడు ఆ దేవుడు ఆశీస్సులు నిండుగా ఉండాలని మాట్లాడడం జరిగింది. ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తికి ప్రాంతాలతో సంబంధం లేదు. అక్కడ ఉన్నటువంటి సమస్య ఒక్కటి చాలు, ప్రాంతంతో సమస్య లేదు. అర్థమైందా? సాయం చేసే వ్యక్తులకు కదా పదవులు ఇవ్వాల్సింది. ఎటువంటి సాయం చేయకుండా పదవిని అడ్డం పెట్టుకొని పదవిని అలంకారంగా తగ్గించుకునే నాయకులకు మాత్రం పదవులు ఇస్తారు. ప్రజల కోసం పాటుపడి ప్రజల్లో నిరంతరం ఉండేటువంటి వ్యక్తులకు పదవులు ఇస్తానికి మాత్రం కాంగ్రెస్ పెద్దలకు చేతులు రావు. కొంచెమన్నా సిగ్గు ఉండాలి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడేటప్పుడు. ప్రజల మధ్యలో ఉండేటువంటి వ్యక్తులకు కదా పదవులు ఇచ్చేది. ఎటువంటి పావుల పనిచేయనటువంటి వ్యక్తులకి ఏమైనా పదవులు ఇచ్చి చోద్యం చూస్తారు. రాఘోపాల్ రెడ్డి గారి అటువంటి వ్యక్తి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరు కూడా పోయి కనీసం కామారెడ్డి ప్రజలు పరామర్శించింది లేదు. వారికి ఒక ఫోన్ పోవడంతో ప్రజల గురించి కొట్లాడి ప్రజల సమస్యలు తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు ఫోన్ చేసి మా ఫౌండేషన్ ద్వారా నేను ఇంత అమౌంట్ పంపిస్తున్నా, వారికి ఏమైనా సరుకులు కావాలన్నా ఏదైనా కావాలన్నా చూపించాలని మాట్లాడడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పెద్దలు ఆలోచన చేయాలి. ఇటువంటి సేవామూర్తికి పదవిస్తే పార్టీ ఎప్పుడైనా 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. ఆలోచన చేయండి మిత్రులారు ఒక్కసారి. ఇటువంటి నాయకుడు అసలు మంత్రివర్గంలో కాదండి, సీఎం ఉన్న నష్టమే లేదు. ప్రజలు ఇటువంటి నాయకుడిని కోరుకుంటారు. ప్రజల కష్టాలు తెలిసిన వాళ్ళు కదా ప్రజలకు కావాల్సింది. పదవిని ముట్టి కింద జరిగించుకొని చక్కర్లు కొట్టేటువంటి నాయకులకు ఎంతమందికి పదవులు ఇస్తే లేవు? ప్రజల కోసం కొట్లాడే వ్యక్తి మీరు ఇట్టే చేస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ కలిసి రాఘోపాల్ రెడ్డి మంత్రి గారు సీఎంని కూడా చేస్తారు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ప్రజల గురించి ఆలోచించే వ్యక్తులు చాలా అర్థంగా ఉంటారు. అసోంటి దాంట్లో రాఘోపాల్ రెడ్డి గారు నెంబర్ 1 ఫస్ట్ ప్రథమ స్థానంలో ఉంటారు. ప్రజలకు కావాల్సింది ఇటువంటి నాయకుడు. ఇటువంటి నాయకుడికి మీరు మంత్రి పదవి ఇస్తానికి ఆలోచిస్తున్నారంటే దీనంత దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ పార్టీలకు వేరేది ఏది ఉండదు.